అమ్మవారిని ఎలా అర్చించాలి అనేది ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే మనం కుంకుమని గుప్పెడుతో తీసుకుంటే అమ్మవారి స్వీకరిస్తుందా అంటే స్వీకరించదు. ఎందుకు స్వీకరిస్తుంది? ఎందువల్ల అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, ఈ లోకాలన్నిటికీ కూడా అధిష్టానమై ఉన్నటువంటి అమ్మవారు ఎంత భక్తి శ్రద్ధలతో మనం ఆరాధన చేస్తే అంత శుభఫలాలను అనేది మనకి ఇస్తుంది. ఎలాగా? ఆవిడ ఒక ప్రతిమ రూపంలో ఆవాహనాది పూజా క్రతువులు, ధ్యానావాహనాది షోడశ ఉపచారాలతో అమ్మవారిని అర్చించాలి. అర్చించినప్పుడే ఆవిడ సంతుష్టి అనేది జరుగుతుంది. ఎలాగా అంటే ఎక్కువ మంది సువాసినులందరూ కలిపి ఒక సమూహంగా ఏర్పడి అమ్మవారిని శ్రీమాత్రే నమః అని కానీ వాళ్ళకి ఎప్పుడు నిత్యం కూడా ఆవిడని స్మరణ చేసుకునేటువంటి నామాలతో ఆవిడని అర్చిస్తూ, ఒక పక్క లలితా సహస్రనామం వచ్చిన వాళ్ళు ఉంటే లలితా సహస్రనామంతో తప్పులు లేకుండా గురు పరంపరాగతగా నేర్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కానీ పారాయణ చేస్తూ వీళ్ళ కేవలం నామస్మరణతో అమ్మవారిని ధూపదీప షోడశోపచార పూజలతో అర్చించడం వల్ల ఆవిడ సంతుష్టి చెందుతుంది అని చెప్పబడుతోంది. ఎందువల్ల? యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం. ఎవరైతే అయితే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా ఇవ్వడంలో అమ్మవారు ఎటువంటి సంశయం ఇందులో ఏర్పడదు. ఎందువల్ల అంటే అనేక మంది సువాసినులు ఒక చోట సువాసి నర్చన ప్రేత శోభన శుద్ధమా సువాసినులు అందరూ గుమిగూడి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో, అది ఎలా అంటే యాగశాల అనేది సకల దేవతా స్వరూపంగా ఏర్పడుతుంది. ఆ యాగశాలలో అమ్మవారిని లలితా సహస్రనామంతో పూజాది క్రతువులతో భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల వాళ్ళ గృహంలో ఉండేటువంటి అశాంతి కూడా తొలగి గృహంలో వృద్ధికరమైనటువంటి కార్యాలన్నీ కూడా శుభ కళ్యాణ పరంపరమైనటువంటి కార్యాలన్నీ కూడా చేసుకుంటూ లోక శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సంశయం కూడా ఇందులో లేదు. మాఘమాసంలో వచ్చేటప్పటికీ విశిష్టత ఏంటి అంటే శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి అని చెప్పబడుతోంది. శరత్కాలంలో దుర్గాదేవిని అర్చించడం వల్ల విశేషమైన ఫలాలు పొందుతారు అని చెప్పబడుతోంది. కానీ లలితా సహస్రనామం లలితా పరదేవతని ప్రతి నిత్యము ఆరాధన చేయాలి అని ఉపాసకులందరూ కూడా ప్రతి నిత్యము కూడా మహాత్రిపుర సుందరి లలితా పరాభట్టారికని ఆరాధన చేసి అమ్మవారి అనుగ్రహం వాళ్ళందరూ కూడా పొంది భగవత్ సాక్షాత్కారం పొందడం అనేది ఇందులో పూర్వకాలం నుంచి జరుగుతూ ఉన్నది. అందులో మాఘమాసంలో తెలియజేయింది ఏమిటంటే శ్యామలా నవరాత్రులు, రాజశ్యామలా నవరాత్రులు. ఈ మధ్యకాలంలో అందరూ కూడా మంత్రిని దండిని ఇద్దరు దేవతల్ని ఆరాధన చేయడం, వాళ్ళు అక్కడికి వెళ్ళడం, మాకు ఇవి అయ్యాయి లేకపోతే అనడం, ఎక్కువ మంది అక్కడికి ఇలా చేయడం వల్ల జరుగుతుంది అలా చేయడం వల్ల జరుగుతుందని చెప్పడం అవుతోంది. అటువంటి మంత్రిని యొక్క నవరాత్రులుగా చెప్పబడుతుంది. శ్యామలా నవరాత్రులు మాఘమాస పాడ్యం నుంచి దశమి లగాయత్తు వరకు జరిగేటువంటి నవరాత్రుల్ని శ్యామలా నవరాత్రులుగా చెప్పబడుతోంది. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి నవరాత్రుల్ని వారాహి నవరాత్రులుగా చెప్పబడుతోంది. కానీ ఈ రెండు దేవతల్ని కూడా నిత్య అనుష్ఠానంగా భావించి చేసేటువంటి విధానంగా కాదు ఇక్కడ చెప్పబడుతుంది. ఎప్పుడు కూడా మంత్రిని అంటే ఎవరికి మంత్రిని, దండిని ఎవరికి దండిని, సైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహి అమ్మవారు లలితా పరదేవతకి దండిని సైన్యాధ్యక్షురాలిగా నియమింపబడింది. మంత్రిని అంటే లలితా పరాభట్టారిక అమ్మవారికి మంత్రినిగా ఆవిడ నియమింపబడింది. అటువంటి మనం ఉన్నతమైన దేవతని, ప్రభువు ఏదైతే మూలమైనటువంటి దేవత ఉందో ఆవిడ లలితా పరాభట్టారిగా చెప్పబడుతుంది. ఆవిడ ఆరాధన మిక్కిలి శ్రేయస్సు. ఎందుకు అంటే మనం ఇంకా ఈ వారాహి లేకపోతే శ్యామల ఇంకా చాలా విశేషమైన ఉగ్రదేవతలు మహాదేవతలు చాలా ఉన్నాయి.
వీటిలన్నిటికీ కూడా మూల రూపమైనటువంటి అమ్మవారు ఎవరైనా ఉంటే ఆవిడ లలిత పరాభట్టారిగా మంత్రశాస్త్రంలోనూ వేదశాస్త్ర ప్రమాణాల్లో కూడా తెలియబడుతోంది. అటువంటి అమ్మవారిని మనం ప్రత్యక్షం ఎవరైతే మూలమైన దేవత ఉందో ఆ దేవతనే ఆరాధన చేస్తున్నాం. పూర్వకాలంలో ఇలాంటి ఇప్పుడు వెళ్తున్నటువంటి లేవు ఎప్పుడు కూడా. ఈ నవరాత్రులు చేయడాలు కేవలం ఒక్క దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులే చేసేవారు. మిగతా నవరాత్రులన్నీ కూడా గుప్తమైన ఆరాధనలుగా, అంటే సాధకుడు వాడిని తరింప చేయడం కోసం లేదా వాడికి ఎటువంటి కామ్య ఫలాలు పొందాలి అనుకుంటే వాటి కోసం మాత్రమే చేసుకునేవారు ఈ ఆరాధన. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ ఉపాసనా పరునండి, నేను ఉపాసనా పరుడు, మీకు అది వచ్చా ఇది వచ్చా అనే పరిస్థితికి జనాలు అందరూ కూడా మారిపోయారు. పూర్వం అందరూ కూడా పార్వతీదేవి, లలితా పరదేవత, మనం గ్రామాల్లో ఉండేటువంటి కనకదుర్గ ఆలయాలు వీటినే ఆరాధన చేసుకునేవారు. ఇప్పుడు కొత్త కొత్త దేవతలు, కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త ఎవరికో చెప్పడం అంటుంది, లేకపోతే అక్కడి నుంచి అది నడుచుకోవడం చేయడం అనే పరిస్థితికి మారిపోయి మూలమైనటువంటి దేవతని, ఎందుకంటే మనం కింద వాడిని కొలిచినప్పుడు కింద ఫలాలే ఉంటాయి, మూలమైన దేవతను ఆర్చించినప్పుడు మూలమైన ఫలాలే కలుగుతాయి. అప్పుడు వీళ్ళు కూడా, ఈ దేవతలు కూడా ప్రసన్నం అవుతారు. మూలమైన దేవత ఎప్పుడైతే ప్రసన్నమైందో ప్రధానమైనటువంటి మొత్తం ఈ భువన శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, ఈ లోకాల్ని పాలించేటువంటి లలితాపరదేవత అనుగ్రహం ఎప్పుడైతే ఉందో మిగతా దేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అలా మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు అని మనం ఇప్పుడు కాలంలో మొదలెట్టిన దానికన్నా విశిష్టమైనటువంటి లలితాపరదేవతను ఆరాధించుకుంటే ఇంకా మిక్కిలి ఫలాల్ని పొందగలిగే సమయం ఇది. ఆ సమయంలో సువాసినులు అందరూ కూర్చుని ఏకకాలంలో పూజాది క్రతువులు చేసి లలితాపరదేవతని ఆరాధించడం, అర్చించడం వల్ల వాళ్ళ గృహంలో అశాంతులు తొలగి భగవత్ అనుగ్రహం పరిపూర్ణంగా పొందగలరు. అలాగే ఈ కుంకుమార్చనలలో పాల్గొనడం వల్ల ఏమిటి అంటే ఫలాలు, 2 రకాల ఫలాలు ఉంటాయి. ఒక ఫలం ఏంటంటే ప్రతిరోజు మన ఇంట్లో పూజ చేస్తాము అంటారు. ఏం పూజ చేస్తారు? అగరత్తు వెలిగించి వచ్చేయడం, లేకపోతే దీపం పెట్టి వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే కూడా ధ్యాన ఆవాహనలతో, ధ్యానం అంటే ఎవరిని? అమ్మవారిని ప్రార్థించడం. శివుడైనా విష్ణువైనా ఎవరైనా సరే ప్రార్థించడం, ధ్యానం చేయడం, ఆవాహన రండి కూర్చోవడం, ఆవిడ కూర్చున్నట్టుగా మనం భావన చేయడం. నవరత్న ఖచ్చిత హేమసింహాసనం, ఆవిడికి మహాసింహాసనం మనం వేసిగా ఏ దేవతను ఆరాధన చేస్తున్నామో ఆ దేవతకి సింహాసనం మనం వేసినట్టుగా. పాదయో పాడ్యం, ఒక పెద్దలు ఎవరైతే వస్తే మన ఇంటికి వస్తే పాదాలు ప్రక్షాళన ఎలా చేస్తారో అలా భగవంతుడికి నీళ్లు జల్లుతామట. ఈ పూజాది క్రతువు అందరూ కూడా తెలుసుకోవడం, ప్రతినిత్యం కూడా వాళ్ళ ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకోవడం అనేది జరగాలి. దాని ఫలంగా, దాని అనుగుణంగా ధర్మ ఆచరణ బుద్ధి అనేది వాళ్ళకి ఏర్పడడం. ఎందుకంటే ఎప్పుడో ఏదో ఒక వినాయక చవితి వస్తే పూజ చేసుకోవడం, లేకపోతే శ్రావణ మాసం పూజ చేసుకోవడం ఇలా కాకుండా ప్రతినిత్యం కూడా వాళ్ళ అమ్మవారిని ఆరాధన చేయటువంటి సాధకాలు ఏవైతే వారికి కావాలో అవన్నీ కూడా ఇక్కడ తెలియచేయడం, వాళ్ళకి భక్తి శ్రద్ధలతో ఆరాధించుకునే విధానం తెలియచేయడం, రోజు కూడా ఇంట్లో నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా పాల్గొనే విధంగా, చేసుకునే విధంగా అక్కడ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. దీనివల్ల తెలుసుకుంటారు. ఇంతటి కోటి కుంకుమార్చన అంటే 1,00,00,000 మంది శ్రీమాత్రే నమః అనేటువంటి నామంతో అర్చించినటువంటి ఫలాన్ని, ఇది ఎవరి కోసం వ్యక్తిగతంగా చేసేది కాదు, సమిష్టిగా ఆరాధన చేసే విధానం కాబట్టి ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆ 1,00,00,000 సార్లు కూడా అమ్మవారిని అర్చించిన ఫలం అనేది పరిపూర్ణంగా కలుగుతుంది. అది చెప్పబడుతుంది వేద ధర్మాల్లో కూడా. చత్వార భాగిన కర్త కార్యతాశ్చైవ ప్రేరకస్య అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన. కర్త అంటే ఒక సంకల్పం చేయాలని కానీ ఒకటి కలగడం, దాన్ని ప్రోత్సహించడం, నేనున్నాను అనడం, నేనున్నాను నుండి దగ్గరుండి పరిపూర్ణత చేయడం,
ఇవన్నీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా దీని ఫలం అనేది కోటి కుంకుమార్చని మనం అందరూ కలిపి అమ్మవారికి ఒక్కొక్కళ్ళుగా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అమ్మవారిని గోప్యతగా అర్చన చేసుకోవడం, దాని ఫలాలు అందరూ కూడా పొంది అమ్మవారి అనుగ్రహం చేత జీవనంలో వృద్ధికరమైన జీవన విధానం పొందుతారు. అలాగే ఈ ఆరాధన చేయడం వల్ల మన వంశంలో 4 తరాలు సరిపడ్డటువంటి అనుష్ఠాన క్రమం అనేది ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే మీరు పూజాది క్రతువులు ఇక్కడ తెలుసుకుని మన ఇంట్లో నిత్య ఆరాధన చేయడం వల్ల ఇందులో ధన భేద అనే భావం ఎవరికీ లేదు, ఉండకూడదు అని అందరూ సమభాగంలోనే అందరూ కూడా భక్తి శ్రద్ధ అనేది ముఖ్యం. ఒకరికి ఉన్నతంగాను ఒకరికి లేదు అనే భావం అనేది ఇక్కడ లేకుండా కేవలం అమ్మవారి స్వరూపంగా ఇక్కడ భావించి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థ, ఇక్కడ ఎవరు అర్చించేటువంటి స్త్రీ ఎవరైతే శ్రీమూర్తి ఉందో వీళ్ళందరూ కూడా మాతృమూర్తిగా లలితా పరదేవత స్వరూపంగా భావించి